క్యాబినెట్ పదవుల్లో బీసీలకు 42% వాటా ఇవ్వాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గవర్నర్ దగ్గర సంతకం పెట్టించి అమల్లోకి తీసుకురావాలని కోరారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% వాటా దక్కేలా చూడాలన్నారు. అసెంబ్లీలో మద్దతిచ్చాం, అలాగే రాజ్యసభలో కూడా మద్దతిస్తామని తేల్చి చెప్పారు. కార్పొరేషన్ పదవుల్లోనూ బీసీలకు 42% వాటా ఇవ్వాలన్నారు శ్రీనివాస్. మేము ఒకటే కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతా ఉన్నాం. తొందరగా గవర్నర్ దగ్గర ఇంకా సంతకం కాలేదు, తొందరగా గవర్నర్ దగ్గర సంతకం పెట్టించి అఖిలపక్షాన్ని తీసుకొని రావాలి. రేపు మంత్రివర్గ విస్తరణ అవుతుంది, మీ చేతుల్లో ఉంది. మంత్రివర్గ విస్తరణలో కూడా 42% రిజర్వేషన్ ఇమ్మీడియట్గా ఇవ్వాలి. కార్పొరేషన్ చైర్మన్లు కూడా 42% రిజర్వేషన్ ప్రకారం ఇవ్వండి. అసెంబ్లీలో తీర్మానం అయిపోయిందంటే కాదు. తమిళనాడులో ఏ రకంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు రిజర్వేషన్ అమలు చేయడానికి ఏ రకమైనటువంటి పద్ధతులు అవలంబించిండ్రో తమిళనాడు తరహా మీరు కూడా అవలంబించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో బిల్లు పెడితే మద్దతు తెలిపినాం. ఖచ్చితంగా రేపు పార్లమెంటు బిల్లు వస్తే రాజ్యసభలో కూడా ఖచ్చితంగా మేము మద్దతు తెలుపుతాం. 9th షెడ్యూల్లో చేర్చి శాశ్వతంగా బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చేటట్టు చెప్పుకుంటే బీసీలను రాజకీయంగా వాడుకోవడానికి, ఒక పనిముట్టుగా వాడుకోవడానికి ప్రయత్నం చేయొద్దని చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను.